పశ్చిమాసియాలో అమెరికా ఎయిర్ బేస్లే లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడులు చేయడంతో ముందు జాగ్రత్త చర్యగా కువైట్, ఖతార్, బహ్రెయిన్ తమ గగనతలాన్ని మూసివేశాయి. దీనివల్ల వందల సంఖ్యలో విమానాలు ఎక్కడికక్కడే ఆగిపోయే పరిస్థితి నెలకొంది. ఈ మార్గం గుండా ప్రయాణించే భారతీయులు ఎక్కడి వారక్కడే చిక్కుకుపోయే ముప్పు ఏర్పడింది. ఇరాన్ దాడుల సమయంలో జోర్డాన్ రాజధాని అమ్మన్ నుంచి 160 మందిని తీసుకుని భారత్ బయలుదేరిన ప్రత్యేక తరలింపు విమానాన్ని కువైట్కు దారి మళ్లించారు. ఆ విమానం వేరే దారిలో భారత్ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. దాడుల సమయంలో భారత్ నుంచి కువైట్ బయలుదేరిన ఆకాశ ఎయిర్లైన్స్ విమానం కాసేపటికే మళ్లీ ముంబైకి తిరిగొచ్చేసింది. ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలు గగనతలం మూసివేయడంతో ఇండిగో ప్రయాణ అడ్వైజరీ జారీ చేసింది. దుబాయ్, దోహా, బహ్రెయిన్, దమాం, అబుదాబి, కువైట్, రస్ అల్ ఖైమా, టిబిలిసి నుంచి విమానాల రాకపోకలు ప్రభావితమయ్యాయని పేర్కొంది. ప్రయాణికులు తమ వెబ్సైట్ లేదా యాప్లో అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ ప్రయాణ ఎంపికల్ని అన్వేషించొచ్చని ఇండిగో సూచించింది. యూరప్కు, అమెరికా, కెనడాలోని 5 గమ్యస్థానాలకు ఎయిర్ ఇండియా విమాన కార్యకలాపాల్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రయాణికులు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ప్రయాణాలు చేసుకోవాలని సూచించింది. ఖతార్లో పరిస్థితి స్థిరంగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దోహాలోని భారత రాయబార కార్యాలయం ఎక్స్లో పేర్కొంది. ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ధృవీకరించిందని తెలిపింది.